కొబ్బరికూర బాగుందమ్మా. ఇక చాలే, పచ్చడికి సరిపోదు. ఇంకా తిననులే. ఇక్కడే ఉంటే తినాలనిపిస్తుంది గాని పోయి ఆడుకో. మరి ముందు కొంచెం ఎందుకు పెట్టా? తప్పు అయిపోయి పెట్టేనే. వెళ్ళు, వెళ్ళి ఆడుకో. సరేలే. సూరి, సూరి, ఎంత పిలిచినా పలకడేంటి? సూరి, పిలిస్తే పలకవేంట్రా? పిలిచావా? ఒకసారి కరాటే నేర్చుకోవాలన్నావు కదా నాన్న. వద్దులేమ్మా, వాళ్ళ స్కూల్లో చేరితేనే నేర్పుతారంట. వాళ్ళ స్కూల్లో చేరాలా? పోనీ ఆ మాస్టర్ ఎవరో చెప్పు నాన్న, కాస్త విడిగా నేర్పించమని బతిమాలుకుంటాను. వద్దులేమ్మా. అన్నయ్య, అన్నయ్య, పక్కింట్లో జాన్ చెట్టు ఉంది. దానికి చాలా కాళ్ళున్నాయి. మన క్యాటిల్ బార్తో కొట్టుకుందామా? నువ్వు వెళ్ళు, నేను రాను. సీత, అస్తమాను ఎందుకు వాడిని అలా విసిగిస్తావు? ఆ కేట్ల బారుతో ఆడద్దని చెప్పానా? రోడ్డున పోయే వాళ్ళకి తగితే నీ చెంపలు వాయిస్తారు. నాన్న సూరి, వెళ్ళి పూలు కోసుకుని రా నాన్న, గుడికెళ్దాం. నేను వెళ్తా. ఇదిగో, ఇది పట్టుకో. ఏ తప్పు ఇది. పదండి. ఈరోజు గుళ్ళో ఎవరో పెద్దయిన హరికథ కాలక్షేపం చెప్తున్నారట. చూసుకొని వెళ్దాం. సరేనమ్మా. నాన్న సూరి, మనిషికి ఏదైనా కష్టం వస్తే ఆయన వాళ్ళకి స్నేహితులకే చెప్పుకుంటారు, తీరకపోతే ఆ దేవుడికి చెప్పుకుంటారు. అందుకే దిక్కు లేని వాళ్ళకి ఆ దేవుడి దిక్కు అంటారు. అంత మాత్రం చేత పని పూర్తవుతుందని కాదు, కష్టం తీరిపోతుందని కాదు. అదిగో, ఆ దేవుడికి చెప్పుకున్నామనే తృప్తి మిగులుతుంది. అందుకేనేమో శ్రమే దేవుడని కూడా అంటారు. ఆ దైవ దర్శనం చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే మనం తీసుకునే నిర్ణయాలు కూడా సరిగ్గా ఉంటాయి. పూజారి గారు, అర్చన ఎవరి పేరు మీదమ్మా? మా సూరిబాబు పేరుని చేయించండి. ఇలా ఇవ్వండి. ఓం శ్రీ కోదండ సీతారామచంద్ర దేవత అష్టోత్తర శతనామ పూజ. ఈ మనసులో ఉన్న కోరికేంటో ఆ దేవుడికి చెప్పుకోనండి. ఐశ్వర్యాభివృద్ధిరస్తు. శ్రీ సీతారామచంద్ర దేవత అఖండ కరుణా కటాక్ష ప్రసాద సిద్ధిరస్తు. శతమానం భవతి శతాయుః పురుషः సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం సీతారామచంద్ర దేవత పాదోదగం పావనం శుభం.